హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఫైర్ స్టార్మ్, ఇందులో నామినేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఫైర్ స్టార్మ్ కన్నా ముందు, నామినేషన్స్ కన్నా ముందే మాధురి గారితో ఆల్రెడీ ఒక గొడవ అయితే జరిగిపోయింది. మన కళ్యాణ్ కి కెప్టెన్ గా అయ్యుండి తన రేషన్ మేనేజర్స్ తో ఎందుకు ఫుడ్ లేట్ అయింది, ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ అవ్వకపోవడం ఏంటని చెప్పేసి ఒక ఇష్యూతో ఓకే, ఈ వర్క్ అంతా మాధురి గారికి మెయిన్ చెఫ్ గా ఇక్కడ మనం రోల్ ఇచ్చాం కాబట్టి మాధురి గారిని పిలవండి అని చెప్తే, మాధురి గారు రాగానే ఏంటి విషయం చెప్పమన్నారు. అయితే కళ్యాణ్ కూర్చోండి మాట్లాడదాం అనగానే, ఏ కూర్చోకపోతే నేను మాట్లాడవా అని అడగడం చాలా ఇబ్బందికరంగా అనిపించినట్టుంది మరి కళ్యాణ్ కి. మీరు ఎలా మాట్లాడితే నేను కూడా అదే తరహాలో మాట్లాడతాననే ఉద్దేశంతో నేను కూడా అలాగే సమాధానం చెప్తాను అన్నాడు. ఆ మాటకి చిర్రెత్తికిపోయిన మాధురి గారికి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలా మాట్లాడితే ఇలా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి పాయింట్ ను తీశారనమాట. ఆ టైంలో బర్ని కాస్త పెద్ద మనిషిలో వచ్చి దాన్ని సాల్వ్ చేయడం చూశాడు. బట్ కాస్త అయితే చినిగి చినిగి కాస్త చేప అంత అయింది. అయితే ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోకుండా దివ్య కూడా, మీరు లేట్ చేశారు, మీరు ఈ టైం వరకు వంట చేయకపోవడం ఏంటని చెప్పేసి పాయింట్అవుట్ చేయడంతో, మరి మీరేం చేశారు, మీరు నాకు సమాధానం చెప్పాలి కదా, ఎంత రేషన్ ఏంటనేది మీరు వచ్చి నాకు చెప్పాలి కానీ నేను వచ్చి మిమ్మల్ని అడుగుతానా అని చెప్పేసి మాధురి అడిగిన క్వశ్చన్ కి దివ్య కూడా తెల్లముఖం వేసింది. అయితే ఎంతసేపు మీరు రావడం కాదు, మీరు రావాలి అన్నట్టు మాట్లాడడం చాలా గొడవకైతే కారణమైంది అనమాట. బట్ ఈ గొడవలో ఎవరు తప్పు అంటారు, మాధురి తప్పు అంటారా లేకపోతే కళ్యాణ్ తప్ప, దివ్య తప్ప? నిజానికి ఈ రేషన్ మేనేజర్ పని ఏంటి, జనరల్ గా టైం కి ఫుడ్ అక్కడ పెట్టేసి ఈ ఫుడ్ ఈ రోజు వండాలి అని చెప్పడం. కానీ దివ్య ఆ పని అక్కడ చేయలేదు. అలాగే మాధురి స్వభావం నిజంగానే గొడవ వేసుకునే పర్సన్ అంటారా, లేకపోతే తను సరిగ్గా ట్రీట్ చేయలేదని అనుకున్నానే ఇలాంటి గొడవ పెట్టుకుందా? ఎవరు తప్పు అయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఈ నామినేషన్ స్టార్ట్ అవ్వగానే తనూజ సేఫ్ సైడ్ నామినేషన్ చేసింది. ఒకటి రాము, రెండు సుమన్ శెట్టి. నిజంగా ఒక పర్సన్ ని తప్పు చూపించి నామినేట్ చేయడానికి, తప్పు లేకుండానే జస్ట్ ఏదో మనం ఎవరికి వెళ్ళనవ్వకూడదు, వీళ్ళైతే ఏం చేయలేరు అనే ఉద్దేశంతో నామినేట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది రెండో విధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాము ఆర్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు వీక్ ప్లేయర్స్ గాను, ఇంట్లో అంతగా కలవడిన మనుషులు గాను కనిపిస్తూ ఉంటారు అనమాట. రెండోది ఏంటంటే, ఫిజికల్ గా గేమ్స్ లో అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా పాయింట్స్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవడం అయి ఉండొచ్చు. వీళ్ళతో అంత పెద్ద పని ఉండదు అని చెప్పేసి తనుజ ఈ నామినేషన్ చేసిందా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తను చెప్పిన పాయింట్స్ పరంగా చూస్తే సుమన్ శెట్టి అనే పర్సన్ అసలు ఎవరితో మాట్లాడు, అండ్ అలాగే ఎటువంటి విషయంలో స్టాండ్ తీసుకోవడానికి. కానీ నిజం సుమన్ శెట్టి అలాంటి పర్సన్ అంటారా? ఎందుకంటే సుమన్ శెట్టి అనే పర్సన్ నిజంగానే ప్రతి అవసరం ఉన్నప్పుడు కూడా తను వచ్చి వీళ్ళంత మాట సాయం చేయడం అయి ఉండొచ్చు. తనకి ఏదైనా తప్పు జరిగినప్పుడు తన స్టాండ్ తీసుకున్న విషయాలు కూడా మనకి అంతకుముందు చూస్తున్నాం. అంతేకాకుండా తను ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, తనుజ నీకు ఎప్పుడైనా సరే బాధ వచ్చినా ఏడ్చినా సరే నీకు ఫస్ట్ వచ్చి ముద్ద తినిపించేది నేను అని చెప్పేసి. మరి అలాంటి పర్సన్ నామినేట్ చేయడం నిజంగా తనుజ సేఫ్ సైడ్ నామినేషన్ చేస్తుందా? ఇలాంటి గేమ్ ఆడటం కరెక్టేనా? తనుజపై మీ అభిప్రాయం ఏంటి? ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే, ఫైర్ స్టార్మ్ లో ఫిజికల్ గా గేమ్ ఆడడానికి అయితే మాత్రం నిఖిల్ చాలా సంసిద్ధంగా ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు, చాలా స్టఫ్ గా ఆడుతున్నాడు. ఇక పక్కన పెడితే మన పచ్చల పాప క్లారిటీగా తనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ప్రతి పాయింట్ లో కూడా తను చాలా క్లారిటీగా ముందుకెళ్తుందని అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ విషయంలో కూడా ఒక మాట జారిందా లేకపోతే తన స్టేట్మెంట్ ఇచ్చిందా అనే విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏంటంటే, కళ్యాణ్ అందరికి విషయం తెలిసిందే, ఏంటంటే అందరి మీద టచ్ చేస్తూ మాట్లాడటం ఏదో చేస్తూ ఉంటాడని చెప్పేసి. అయితే ఇలాగే నా మీద టచ్ చేసి మాట్లాడితే నేనైతే ఊరుకోను, అక్కడే సమాధానం చెప్తాను, కిందేసి పడేస్తాను అనేదో చెప్తా ఉంది మాధురి గారితో. మరి కళ్యాణ్ పై మన పచ్చల పాప ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్ చేయండి.